ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఈ లోకమంతటి మీద దుష్టుడు రాజ్యం ఏలుతున్నాడన్న విషయం మనందరికీ తెలుసు. భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ మనుషుల హృదయాలలో దూరుతూ వాడి కార్యాలని అపరిమితముగా జరిగిస్తున్నాడు. చిన్న పిల్లలు మొదలుకొని వయసు మళ్ళిన వారి వరకు కూడా ఆయా రకాలుగా అపవాది క్రియలకు అలవాటు పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అయితే ప్రభు గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ మనకు అనుగ్రహిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణాన్ని ప్రభు రక్షించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ జీవితం కూడా ఆయా రకాల దుష్ట కార్యాలకు, దుష్టులకు బానిసై, లేకపోతే ఒక కీలు బొమ్మై, వారి ప్రభావమునకు గురై, వారి అధికారానికి గురై, వారి అజమాయిషీకి గురై, వారు చేసేటువంటి అఘాయిత్యాలకు నీ జీవితం ఒకవేళ బలవుతుందని నీకు అనిపిస్తుందా? వారి యొక్క ఆగడాలను తట్టుకోలేకపోతున్నావా? శ్రమ పడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? నీ మీద అధికారులుగా ఉన్నవారు కానీ, నీ మీద పెద్దలుగా ఉన్నవారు కానీ, నీ చుట్టూ ఉన్నవారు కానీ నిన్ను చులకన చేసి, నిన్ను తక్కువ చేసి, వారి బలాన్ని నీ ముందు అధికం చేసి నిన్ను ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారా? అయితే వారికన్నా బలవంతుడు ఒకడున్నాడు. ఆయనే నీ దేవుడని నీకు తెలుసు కదా. ఎందుకలా భయపడతావు? ఎందుకలా బాధపడతావు? ఎందుకలా కృంగిపోతావు? ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు మొరపెట్టకూడదు? ఆయన సహాయాన్ని నువ్వు ఎందుకు తీసుకోకూడదు? ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ ఫరో యొక్క బానిసత్వంలో నలిగి విరిగి ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారంట. నిర్గమాకాండము 2వ అధ్యాయం చివరి భాగంలో ప్రభువారు అంటారు, వారు మూలుగులు నేను విన్నాను, వారి నిట్టూర్పులు నేను విన్నాను, వాళ్ళ మొర నా ఎద్దుకు చేరింది అంటాడు. అంటే బలత్కారులు, దుష్టులు వారిని బాధ పెడుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారిని అంగీకరించాడు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వాళ్ళ శ్రమను చూశాడు. ఎంత అద్భుతంగా విడిపించాడో మనందరికీ తెలుసు కదా. మోషేను, మిరియామును, అహరోనును ఏర్పాటు చేసుకొని దేవుడు మరి ముఖ్యంగా మోషే ద్వారా ఆ ప్రజలందరినీ బయట తీసుకొచ్చాడు. ఆ భయంకరమైన కఠినాత్ముడైన ఫరో చేతిలో నుండి, ఆ సైనికుల చేతిలో నుండి, ఫరో యొక్క ప్రజల చేతిలో నుండి, ఆ రాజ్యంలో నుండి, ఆ బానిసత్వం నుంచి అన్ని లక్షల మంది ప్రజలు బయటపడడం అంటే చిన్న విషయం కాదు. దేవుడు తీసుకొచ్చాడు. మరి నువ్వు కూడా ఎవరో క్రింద నలిగిపోతూ మరి భయంకరమైనటువంటి హింసలు ఎదుర్కొంటున్నావు నాకు తెలియదు, శ్రమ ఎదుర్కొంటున్నావు నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, నీకు ఆదరణ కలిగిస్తాడు. ఆ శ్రమ నుండి నిన్ను విడిపించి నీ గొప్ప ఆదరణ ఇస్తాడు. ఇటీవల ఒక భార్య తన భర్త ద్వారా చాలా హింసలకు గురవుతూ ఉంది. ఆ భర్త తన భార్యను బలహీనమైన దానిగా ఎంచి మరి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ అక్రమ సంబంధాలకు అలవాటు పడి త్రాగుబోతాయి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. మరి మాట్లాడితే కొట్టేటోడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటే ఆమెను ఎంతో బాధించేవాడు, పిల్లల్ని బాధించేవాడు. ఎన్నో ప్రయత్నాలు చేసింది. తన తల్లిదండ్రులకు చెప్పింది, అత్తమామలకు చెప్పింది, బంధువులకు చెప్పింది, పంచాయతీలు పెట్టించుకుంది, ఎన్నెన్నో చేసింది. కానీ అతనిలో మార్పు రాలేదు. ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో, ప్రభువుకు తన శ్రమ అప్పగించిందో, దేవా నువ్వు తప్ప నాకు దిక్కులేరని ప్రభువు దగ్గరికి ఆమె చేరిందో, ఆమె భర్త జీవితంలో దేవుడు మార్పునివ్వడం ప్రారంభించాడు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని ప్రార్థించిన తర్వాత అతనిలో గొప్ప మార్పుని దేవుడు ఇచ్చాడు. అతనిలో శాంత స్వభావం వచ్చింది, అతనిలో మూర్ఖత్వం పోయింది, అతనిలో పరిశుద్ధత వచ్చింది. దేవుని వాక్యం వినడం ప్రారంభించాడు, ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. నేను ఒక మనిషిని కదా, మనిషిలా బ్రతకాలి అని అతనికి అర్థమైంది. ఈ త్రాగుడు, ఈ భయంకర జీవితము నా కుటుంబానికి, నాకు ఎంత నష్టం కలిగిస్తుందని గుర్తించాడు. తన ఆత్మ కూడా నశించి నిత్య నరకానికి వెళ్తుందని గుర్తించాడు. జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. మరి నీ జీవితం కూడా అలాంటి పరిస్థితులు కనుక ఉంటే దేవుని దగ్గరకు రా. ఆయన దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును విమోచించేదేవుడు. నిన్ను కూడా విమోచిస్తాడు, విడిపిస్తాడు. నువ్వు ఉన్నటువంటి శ్రమలో నుండి నేను బయట తీసుకొస్తాడు, నేను స్వతంత్రాలుగా చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దుష్టుల చేతులోంచి విడిపించువాడా, నీ బిడ్డలు ఏ దుష్టుని కార్యంలో నలిగిపోతున్నారో, ఏ బాధలో, ఏ వ్యాధిలో, ఏ శ్రమలో మ్రగ్గిపోతున్నారో నీ బిడ్డల్ని విడిపించి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.